వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. విజయవాడలో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు రాష్ట్రం మొత్తం ఉండాలన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఈగల్ వెహికల్స్ ను ప్రారంభించిన ఎంపీ. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు తప్పు చేసినా ఎంతటి వారైనా పోలీసు వ్యవస్థ నుండి తప్పించుకోలేరన్న రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత. అఖిల భారత విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకలు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డ్ బ్రేక్స్ చేసిందని వెల్లడి. విజయవాడలో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు రాష్ట్రం మొత్తం ఉండాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడ A+ కన్వెన్షన్ లో జరిగిన సురక్ష ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హోంమంత్రి వంగలపూడి అనిత ఎంపీ కేశినేని శివనాథ్ తో కలిసి సురక్ష కమిటీలను ప్రారంభించారు. ఎంపీ కేశినేని శివనాథ్, పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, సురక్ష కోర్ కమిటీ సభ్యులను సత్కరించారు. ఈగల్ వెహికల్స్ ను కూడా ఎంపీ కేశినేని శివనాథ్ ప్రారంభించారు. అలాగే సురక్ష కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర హోం మినిస్టర్ అనిత, డీజీపీ ద్వారకా తిరుమలరావు, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, వసంత కృష్ణ ప్రసాద్, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, కొలికపూడి శ్రీనివాసరావు, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబులతో కలిసి విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ విజయవాడలో ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు బాగా అమలు చేస్తున్నారని, ఈ సేవలు రాష్ట్ర వ్యాప్తంగా ఉండాలని ఆకాంక్షించారు. సిపి రాజశేఖర బాబు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సమర్థవంతంగా పనిచేస్తూ ప్రజల మనలో అందుకున్నారని కొనియాడారు. వరదల సమయంలో సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో విజయవాడ పోలీసులు ప్రజలకు అనేక సేవలు అందించారని అన్నారు. గత పోలీస్ కమిషనర్ నగరంలో ఏదో ఒక సమస్య సృష్టించేవాడు, కానీ ప్రస్తుతం ఉన్న కమిషనర్ రాజశేఖర్ బాబు ఏ సమస్యనైనా ప్రజాప్రతినిధుల సహకారంతో పరిష్కరిస్తూ సమన్వయంతో ముందుకు సాగుతున్నాడని అన్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని ప్రజాప్రతినిధుల సహకారం కమిషనర్ రాజశేఖర్ బాబుకి ఉంటుందన్నారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలోని లేని విధంగా ఒక ఎన్టీఆర్ జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో డ్రోన్స్ కలిగి ఉండటం ఎంతో గర్వంగా ఉందన్నారు. అలాగే ఎన్టీఆర్ కమిషనరేట్ పిలుపు అందుకొని జిల్లాలోని వ్యాపారవేత్తలు 1100 సీసీ కెమెరాలకు సహకారంతో అందజేయడం ఆనందంగా ఉందన్నారు. రాజధాని ప్రాంతంలో ఉన్న విజయవాడ నగరంలో పోలీసులకు పనివారం బాగా పెరిగిందని, పోలీస్ శాఖకి కావాల్సిన సిబ్బందిని, వాహనాలను అందించాలని హోంమంత్రి అనితను ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. అలాగే విజయవాడ 1 టౌన్లో పోలీస్ స్టేషన్ క్వార్టర్స్లో బాగు చేయడంతో పాటు పాతబడిన పోలీస్ స్టేషన్స్ భవనాలను ఆధునీకరించాలని ఎంపీ కేశినేని శివనాథ్ అడిగారు. వేదికని అలంకరించిన డైనమిక్ మంత్రి వంగలపూడి అనిత గారు, నిజంగా హోంమంత్రిగా ఒక మహిళ, ఆవిడ ప్రతిపక్షంలో చూసినప్పుడు ఆవిడ పోరాటాలు చూసి చంద్రబాబు నాయుడు గారికి ఆవిడ హోంమంత్రి పదవి ఇవ్వాలని ఆయనకి అనిపించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే ఎక్కడ ఏ సమస్య వచ్చినా పోరాటం చేసే వ్యక్తి. అంతేకాకుండా ద్వారకా తిరుమలరావు ఆయన సైబరాబాద్ సిపిగా చేసినప్పుడు కానించి నాకు తెలుసు, అటువంటి వ్యక్తి డీజీపీగా వచ్చారు. ఇక సహచర బొండా ఉమా గారు, గద్దె రామ్మోహన్ రావు, తాతయ్య గారు, సోదరి సౌమ్య, కొలికపూడి శ్రీనివాసరావు గారు అందరూ కూడా నాకు అన్ని విధాలా సహకరిస్తా, నేను కొత్తవాడినైనా కూడా
నన్ను దగ్గరుండి తీసుకెళ్లిన వీళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇక మా కమిషనర్ రాజశేఖర్ బాబు గారు నిజంగా ఫ్రెండ్లీ పోలీసింగ్, విజయవాడలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఎట్లా ఉంటుందో చూపిస్తున్నారు. ఆయన నిజంగా ఆయన టేక్ ఓవర్ చేసిన కాడి నుంచి ఎన్నో సమస్యలు, రాగానే వరద, ఆ తర్వాత కనకదుర్గమ్మ వారి ఆలయంలో దసరా ఉత్సవాలు, తర్వాత ఇటువంటి ఎన్నో సమస్యలు వస్తే ప్రజల చెంతకి పోలీసింగ్ ఎట్లా ఉండాలి అనేది చూపించి, అంతకుముందు కమిషనర్ గారిని కూడా చూసాం, ఎప్పుడు చూసినా ఏదో ఒక సమస్యను సృష్టించడం. ఈయన ఎప్పుడు చూసినా కూడా ఏ సమస్యనైనా నవ్వుతా తీసుకుని ప్రజాప్రతినిధులను ఇన్వాల్వ్ చేస్తా సమస్యను పరిష్కరించే విధంగా తీసుకెళ్తున్నారు. సార్ నిజంగా ఫ్రెండ్లీ పోలీసింగ్, ఇటువంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం ఉండాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మేమందరం కూడా ప్రజాప్రతినిధులు అందరం కూడా ఆయన చేసిన దానికి తప్పకుండా ఆయనకి సహకరిస్తా. మొన్న డ్రోన్లు అన్నారు, డ్రోన్లు అనగానే ఆయన నవ్వుతా అన్నా, ఏం సార్ ఏంటి చంద్రబాబు నాయుడు గారితో పోటీ పడతారా ఏంటి, ఆయన డ్రోన్ షో ఇక్కడ చేస్తే మీరు అన్ని పోలీస్ స్టేషన్లో డ్రోన్స్ ఉండాలని అన్నారని చెప్పి మేము మా ఎమ్మెల్యేలు అందరం కూడా సహకరించి అందరం కూడా ప్రతి పోలీస్ స్టేషన్ లో డ్రోన్లు ఉండే విధంగా ఎంతో కొంత సహాయం చేశాం. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు తప్పు చేసినా ఎంతటి వారైనా పోలీస్ వ్యవస్థ నుండి తప్పించుకోలేరని రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానాన్ని అమలు చేస్తున్నామన్న ఆమె ప్రజా భాగస్వామ్యంతో నేరరహిత సమాజ స్థాపనకు పనిచేస్తున్నామని అన్నారు. ఇప్పటికే డ్రగ్స్, గంజాయి వంటి వాటిపై ఉక్కుపాదం మోపామని, సురక్షతో ప్రజలకు మరింత భద్రత పెరగనుందని, పోలీసు వ్యవస్థ గౌరవాన్ని మరింత పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లుగా తెలిపారు. విజయవాడలోని A+ కన్వెన్షన్ సెంటర్ లో బుధవారం జిల్లా వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేసిన 1000 CC కెమెరాలు డీజీపీ ద్వారకా తిరుమలరావు, ఎంపీ కేశినేని శివనాథ్ కలిసి లాంఛనింగ్ గా ప్రారంభించారు అని ఆమె తెలిపారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక మంచి కార్యక్రమానికి మమ్మల్ని అందరినీ కూడా పాలు పంచుకునే ఒక మంచి అవకాశం. అతి ముఖ్యంగా భద్రత విషయంలో ఈ గవర్నమెంట్ రాజీ లేకుండా పనిచేస్తుంది అని ఏదో నోటి మాటలు చెప్పడం కాకుండా, ఏదో కాకి లెక్కలు చెప్పడం కాకుండా, విజిబుల్ గా మీ అందరికీ కూడా విత్ ప్రూఫ్ తో ఏ రకంగా టెక్నాలజికల్ గా మేము పనిచేస్తున్నాం, ఏ రకంగా పోలీసింగ్ అనేది వ్యవహరిస్తా ఉంది, ఏ రకంగా భద్రత విషయంలో మేమందరం కూడా పనిచేస్తున్నాం చెప్పడమే కాకుండా లోకల్ సపోర్ట్ తీసుకొని ఆ లోకల్ సపోర్టర్స్ తో ఈరోజు సురక్ష అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడమే కాకుండా ఈరోజు విజయవాడ పోలీసులు చేస్తున్న ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడానికి మమ్మల్ని అందరినీ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా ఇక్కడ టీం అందరికీ కూడా నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు ఇందాకే చెప్పారు, 89 బ్యాచ్ అయినప్పటికీ కూడా ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్లతో సైతం పరిగెడుతూ టెక్నాలజికల్ గా కూడా ఇంకా ఇన్నోవేటివ్ థాట్స్ ని వాళ్ళకి షేర్ చేస్తూ ఈ రోజు కూడా డీజీపీగా ఒక మంచి పేరు తెచ్చుకున్న ద్వారకా తిరుమలరావు గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నన్ను ఎంతో ఆప్యాయంగా పిలిచే, చెల్లి అని పిలిచే అన్న శివనాథ్ అన్న, చిన్న అన్న గారికి నేను ప్రత్యేకంగా ఇంకో విషయం కూడా చెప్పాలి. ఎందుకంటే విజయవాడలో ఇందాక మాట చెప్పారు, 7 ఎమ్మెల్యేలు ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావటం అనేది అక్కడే అర్థం అవుతుంది ప్రజా ప్రతినిధులుగా మా అందరికీ కూడా ప్రజల భద్రత పట్ల ఎంత అంకిత భావం ఉన్నది. ఎంత టైం అయినా నాకు తెలిసి 7 ఒక వేదిక మీద ఉండడం ఒక ఎత్తు అయితే ఇంత టైం కూడా స్పెండ్ చేయడం కూడా ఒక ఎత్తు. అది నిజంగా ఈ రోజు మనందరం చూస్తే కొన్ని ఎమ్మెల్యేస్ అందరం కూడా మాది ఎలా వస్తుందంటే ఫటాఫట్ అనమాట, వచ్చామా, ఇనాగ్రేట్ చేసామా, 4 మాటలు మాటేసామా, మీడియా పెట్టేసామా, వెళ్ళిపోయామా. కానీ ఈ రోజు నేను అబ్జర్వ్ చేస్తున్నా, ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడేటప్పుడు కూడా నేను అమ్మాయిని కూడా అన్నా, అమ్మ మాట్లాడేయండి అంటే, మేడం టైం ఏం ప్రాబ్లం లేదు మాట్లాడేయండి అన్న. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా విజయోత్సవ వేడుకలు అఖిల భారత విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగాయి. ఈ విజయోత్సవాలను పెద్ద వేడుకగా సినిమా థియేటర్లోనే ప్రేక్షకుల సమయంలో ముందుగా యువ నాయకులు బొండా రవితేజ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నవనీతం సాంబశివరావు కేక్ కట్ చేయగా అభిమానులు టపాసుల మూతల మధ్యన పూల వర్షాన్ని కురిపిస్తూ విక్టరీ వెంకటేష్ కు జైజేలు పలుకుతూ సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డులు బ్రేక్ చేసినటువంటి సినిమాగా
సంక్రాంతి పర్వదినంలో వచ్చినటువంటి అత్యధిక సినిమా ప్రేక్షకుల అభిమానాన్ని తొరగనటువంటి సినిమాగా విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా బోండా రవితేజ, నవనీతం సాంబశివరాలు అభిమానులు సినీ ప్రేక్షకుల సమక్షంలో మీడియాతో మాట్లాడుతూ విక్టరీ వెంకటేష్ అంటే సినీ చరిత్రను తిరగరాసినటువంటి అనేక సినిమాల్లో నటించినటువంటి సహజ నటులు అని, దగ్గుపాటి రామానాయుడు గారి వారసత్వం, ఒక కుమారుడు నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా సురేష్ బాబు ముందుకు తీసుకొని పోతే 80వ దశకంలో హీరోగా వచ్చినటువంటి విక్టరీ వెంకటేష్ ఈనాడు తెలుగు సినిమా ప్రేక్షకుల హృదయాల్లో గూడు కట్టుకున్నటువంటి సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నటువంటి నటుడుగా అనేక విజయవంతమైనటువంటి సినిమాల్లో నటించాడని, ఆనాడు క్షణక్షణం తర్వాత కాలంలో చంటి, అలాగే బొబ్బిలి రాజా ఇటు యువతకు అటు మహిళలకు ఇటు కుటుంబ సమేతంగా ప్రేమించుకున్నారా, జయం మందేరా, F2 వంటి సినిమాలు యాక్ట్ చేసి నేడు 2025వ సంవత్సరంలో సంక్రాంతికి వస్తున్నాం అనే పేరుతో నిజమైనటువంటి సంక్రాంతిని తెలుగు ప్రజల ముంగిటికి తీసుకొచ్చినటువంటి మంచి హాస్యంతో కూడిన కుటుంబ సమేతంగా చూడదగిన అశ్లీలతకు తావు లేకుండా యువతకు కుటుంబాలకు మంచి సందేశాన్ని ఇస్తూ వినోదాన్ని పంచినటువంటి సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమా నిలిచిందని, దీనికి ఉదాహరణ మొదటి వారంలోనే సామాన్య బడ్జెట్తో వచ్చినటువంటి సినిమా 100 కోట్ల రూపాయలను వసూలు చేసి కృష్ణా జిల్లాలోనే 6 కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి సినిమాగా పెద్ద బడ్జెట్ సినిమాలకు ధీటుగా ఉండటమే కాకుండా ఆ సినిమాలను కూడా అధిగమిస్తున్నటువంటి సినిమాగా నిలిచినందుకు రాబోయేటటువంటి రోజుల్లో విక్టరీ వెంకటేష్ నటించినటువంటి సినిమాలు మరొక శోభన్ బాబును మరిపించే విధంగా ఉంటాయని చెప్పడానికి ఎటువంటి సంశయోక్తి లేదని అన్నారు. ఇటువంటి సినిమాలను ప్రేక్షకులు ఆదరించాలని, పైరసీని కూడా అరికట్టవలసినటువంటి సినిమా ప్రేక్షకులకు ఉంది అని, సినిమా థియేటర్కి వెళ్లి సినిమాను వీక్షించడం ద్వారా పరిశ్రమకు ఎంత మేలు చేసిన వారం అవుతామని, అటువంటి పైరసీని అడ్డుకట్ట వేయాలని తెలియజేశారు. ఆల్ ఇండియా వెంకటేష్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షులు పసుపులేటి లక్ష్మీనాయుడు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ వేడుకలు పసుపులేటి సాయిరాం, శ్రీనివాస్ దేవిరెడ్డి, నారాయణ, యోసఫ్, సాయికుమార్, ప్రవీణ్ నరసింహ, జిలాని, సిహెచ్ రఘు, మాచర్ల గోపి, బాబ్జీ, ఆంజనేయులు, శృతి, రజనీ నేతృత్వంలో వందలాది మంది అభిమానులు, వేలాది మంది సినీ ప్రేక్షకులు పాల్గొని విక్టరీ వెంకటేష్ కు జేజేలు. ఈ సినిమా యూనిట్ మొత్తానికి దర్శకులు, నిర్మాత అందరిని అభినందిస్తూ దీనిలో సురేష్ మూవీస్ మేనేజర్ భగవాన్ అలంకార్ థియేటర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో అలంకార్ థియేటర్ నందు మరి మన దగ్గుబాటి వెంకటేష్ గారి నూతన సినిమా ఈ సంక్రాంతికి వస్తుందనే సినిమాతో రావడం జరిగింది. ఈ సినిమా రావటమే కాదు, వచ్చిన మొదటి వారంలోనే 100 కోట్ల వరల్డ్ వైడ్ కలెక్షన్ని ఆయన సొత్తు చేసుకోవడం కూడా చాలా ఆనందకరం. వెంకటేష్ గారి సినిమా వస్తుందంటేనే ప్రతి సంక్రాంతికి కూడా ప్రజలందరూ కూడా మంచి ఆహ్లాదంగా నవ్వుతూ చూసే సినిమాలు ఆయన ఎప్పుడు కూడా తీస్తూ ఉంటారు. ఒక మీనింగ్ మెసేజ్ వచ్చే ఓరియంటెడ్ మూవీస్ కానివ్వండి, అలాగా అనేక పాత్రల్లో గత 30 సంవత్సరాలుగా ఆయన నటన ఈ టాలీవుడ్లో కానీ ఇండస్ట్రీలో కానీ ఆయనకంటూ ఒక నూతన కొత్త ఐడెంటిటీని కూడా ఆయన కైవసం చేసుకోవడం చాలా ఆనందకరం. ఈ సెలబ్రేషన్లో అలంకార్లో థియేటర్ నందు జరుగుతున్న పార్టిసిపేట్ చేయడం నాకు ఆనందంగా ఉంది. అలానే ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ మూవీని చూసి పైరసీని అవాయిడ్ చేయాలని కూడా కోరుకుంటాం. 2025 సంక్రాంతి బరిలో విక్టరీ వెంకటేష్ గారు నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా దాదాపుగా అన్ని చోట్ల అన్ని రికార్డులు అయిపోయినాయి. మహిళా లోకం ఈ సినిమా కోసం వేసిన ప్రతి థియేటర్లో కూడా చాలా వరకు మహిళలే ఎక్కడ చూసినా కూడా మాకు ఆనందదాయకం కలగజేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడానికి కారణం మహిళా లోకం. మొత్తం ఫ్యామిలీస్ అంతా కూడా ఈ సినిమా ఏ థియేటర్లో వేసినా 95% మహిళలంతా కలిసి అద్భుతమైన విజయాన్ని చేకూర్చారు. వెంకటేష్ గారు క్లాస్ టచ్ చేస్తే ఎలా ఉంటుందో చూపించినటువంటి సినిమా ఇది. భారీ సినిమాలు వచ్చినాయి, భారీగానే మరి అందరినీ కూడా తట్టుకుని ఇవాళ తను ఏకైకంగా నిలబడినటువంటి హీరో విక్టరీ వెంకటేష్ గారికి ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తూ విజయవాడ వెంకటేష్ ఫ్యాన్స్ పసుపులేటి లక్ష్మీనాయుడు. తమ ప్రభుత్వ హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి పనులు సర్వేగంగా జరుగుతున్నాయని ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. గత ప్రభుత్వం నియోజకవర్గ సమస్యలను అభివృద్ధి విస్మరించాయని మండిపడ్డారు. నియోజకవర్గ ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నా తన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని 43వ డివిజన్లోని ఏకలవ్య నగర్లో పోలీస్ కాలనీ పార్క్ పక్కన సిసి రోడ్ల డ్రైనేజీ నిర్మాణ పనులకు, ఆర్సీసీ కాల్వట్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని అన్నారు. నేడు శంకుస్థాపన చేసిన రోడ్లను 90 రోజులు పూర్తి చేస్తామని పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలకు ఏ సమస్యలు ఉన్నా తన కార్యాలయంలో సంప్రదించవచ్చని తెలిపారు.
స్టీల్ ప్లాంట్ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందులో భాగంగానే కేంద్రం నిధులు మంజూరు చేస్తుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, డివిజన్ కార్పొరేటర్ కోటిరెడ్డి, కూటమి నేతలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు 43వ డివిజన్లో ఏకలవ్య నగర్ను పోలీస్ కాలనీ పార్క్ 2 రోడ్లకు సిమెంట్ రోడ్లు వేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఒక 90 డేస్లో ఆ రోడ్లు పడిపోతాయి గట్టిగా. ఇంకా ప్రజలకు కూడా నేను చెప్తా ఉంది ఏంటంటే, ఎమ్మెల్యే ద్వారా ఏదైనా సరే పని ఉంటే మీరు ఎమ్మెల్యే ఆఫీస్కి నా దగ్గరికి, నేను ఎక్కువ టైమే ఇక్కడ ఉంటున్నాను, అందరం కలవడానికి సిద్ధంగా ఉన్నా. కానీ మన ఇక్కడ ఉన్న లోకల్ నాయకులు ఉంటారు కదా, 3 పార్టీలు కూటమి తరఫున లోకల్ నాయకుల దగ్గరికి వెళ్ళి మీకు ఏమేమి సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలని కూడా నా నోటీస్లో తీసుకొస్తే వెంటనే అటెండ్ అవుతాను. మరొకసారి చెప్తా ఉన్నాను. 245 కోట్లతో సింగనగర్ కు 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జిని నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లుగా సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు అన్నారు. సింగనగర్ రైల్వే ట్రాక్ వద్ద ప్రస్తుతం ఒక ఫ్లైఓవర్ బ్రిడ్జి మాత్రమే ఉండటంతో స్థానికులు రాకపోకలు సాగించడానికి ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మిస్తే ట్రాఫిక్ సమస్య తగ్గడంతో పాటు వాహనదారులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందని అన్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 58వ డివిజన్ సింగనగర్ R&B ఎంప్లాయీస్ అసోసియేషన్ కాలనీ 2వ లైన్లో 35 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన తార్ రోడ్ను రాష్ట్ర ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా బొండా ఉమామేశ్వరరావు మాట్లాడుతూ, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 6 నెలల కాలంలో ఇప్పటికే 135 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించామని, కొన్ని పనులు పూర్తి చేశామని అన్నారు. అతి త్వరలో 245 కోట్లతో సింగనగర్ రైల్వే ట్రాక్ వద్ద 2వ ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఈ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వం సగం, రైల్వే శాఖ సగం భరిస్తుందన్నారు. బ్రిడ్జి నిర్మాణం జరిగితే వాహనదారులకు ఎంతో వెసులుబాటుగా ఉంటుందన్నారు. ట్రాఫిక్ సమస్య కూడా పరిష్కారం అవుతుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో నియోజకవర్గంలో ప్రజా సమస్యల పరిష్కారం అటకెక్కిందని, అభివృద్ధి నిర్లక్ష్యానికి గురైందని అన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సెంట్రల్ నియోజకవర్గంలో మరి నేను శాసనసభ్యుడిగా ఎన్నికైనాక ముఖ్యమంత్రి ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యం కాబడినటువంటి అనేక సమస్యలు అన్నిటిని కూడా ఒక పక్కా ప్రణాళికతో దాన్ని పూర్తి చేస్తున్నాం. ఇప్పటికీ ఈ 6 నెలల పరిపాలనలో 130 కోట్ల రూపాయలతో సెంట్రల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు మొదలుపెట్టాం, కొన్ని అయితే పూర్తి చేసాం. ఇవాళ ఈ 58వ డివిజన్లో ఇక్కడ ఉన్నటువంటి R&B కాలనీలో గతంలో L&T డ్రైన్స్ కానీ మరి అనేక అభివృద్ధి కార్యక్రమాలు గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేపించాం. తర్వాత వచ్చిన ప్రభుత్వం కనీసం L&T డ్రైన్లని పూర్తి కూడా చేయకుండా ఎక్కడికక్కడ దారిలో మధ్యలోనే వదిలేశారు. నా పేరు వైఎంఎన్ శివశంకర్ అండి. నేను R&B కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీగా మాట్లాడుతున్నాను. మేము ఈ అసోసియేషన్ స్టార్ట్ చేసి 2 months అవుతుందండి. ఇందులో మాకు ఈ కాలనీ ఏర్పడి దగ్గర 25 years అవుతుంది. ఈ చాలా కార్యక్రమాలు, చాలా పనులు చేవి పెండింగ్లో ఉండిపోయినాయి. ఇవన్నీ గత ప్రభుత్వంలో L&T వాళ్ళు డ్రైనేజ్ వేసి కూడా అది అసంపూర్తిగా మధ్యలోనే వదిలేశారు. ఎన్నో వినతిపత్రాలు ఇచ్చాము, కానీ అది అసంపూర్తిగానే పనిచేయకుండా లాస్ట్ 5 సంవత్సరాల్లో మిగిలిపోయింది. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారికి రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇవన్నీ చెప్తే ఆ లాస్ట్ గవర్నమెంట్లో ఏవైతే మిగిలిపోయి ఉన్నాయో అవన్నీ మనం ఇప్పుడు కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సొసైటీ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ అని R&B ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ సొసైటీ అండి. ఇది 2004లో స్టార్ట్ అయింది. 2004 నుండి 2012 వరకు ఏమీ డెవలప్మెంట్ లేదు, అంత చెరువుగా ఉంది. 2013లో నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను ప్రెసిడెంట్గా ఇల్లు. ఈ 12 ఏళ్లలో రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఓన్గా వేయించుకోవాల్సి వచ్చింది. అక్కడి వరకు అవన్నీ వేసాక అప్పుడు బిల్డర్లు కానీ వాళ్ళు కానీ ప్రవేశించారు కాలనీలో.
2013 నుండి 24 వరకు 10 ఏళ్లలో ఒక్కసారి కూటమి తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు 2014, 19, 5లో అప్పుడే ఈ కాస్త మొక్క ఇక్కడ దాకా వేశారు. విజయవాడ నగరంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సీసీ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రత్యేక ప్రణాళికలను రూపొందించడం జరిగిందని తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు అన్నారు. విజయవాడ నగరంలో గత 5 ఏళ్ల ప్రభుత్వంలో నగర అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తూర్పు నియోజకవర్గం కోనేరు వారి వీధిలో కేడీ నగరం 3వ లైన్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు, కార్పొరేటర్ ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డివిజన్లో లక్షల రూపాయల వ్యయం వెచ్చించి సీసీ రోడ్ల డ్రైనేజీ వ్యవస్థను పూర్తిగా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వర్షపు నీరు రోడ్లపైకి చేరకుండా రోడ్లకి 2 వైపులా డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించడం జరిగిందని తెలిపారు. కొన్ని డివిజన్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలను రూపొందించడం జరిగిందని పేర్కొన్నారు. ప్రత్యేకమైన సమస్య, చిన్నపాటి వర్షానికి కూడా రోడ్లు మునిగిపోయే సమస్య. దీనికి రోడ్లు వేసుకోవటం పరిష్కారం కాదు. రోడ్ల కంటే కూడా సైడ్ డ్రైన్స్. నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం విజయవాడ నగరంలో వర్షపు నీటి పారుదల కోసం డ్రైన్లు ఏర్పాటు చేయాలని చెప్పి మా సిఈ గారు కానీ ఈ గారు కానీ వీళ్ళందరూ కూడా వర్కౌట్ చేస్తూ ఉన్నారు. ఈ 5 సంవత్సరాల ప్రణాళిక, ప్రత్యేకమైన ప్రణాళిక ఏంటంటే వర్షపు నీరు పడిన చుక్క పడినట్లుగా డ్రైన్ నుంచి వెళ్ళిపోవాలనే దానిలో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దానివల్ల విజయవాడ నగరంలో కన్నీ విని ఎరగని రీతిలో మొన్న వచ్చిన వర్షాలకి మునిగిపోవడం జరిగింది. దాని నుంచి విజయవాడ నగరాన్ని కాపాడడానికి ప్రత్యేకమైన సమస్య. అది అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో కూడా అనేకమైన సమస్యలు వస్తూ ఉన్నాయి. దాన్ని గత 5 సంవత్సరాలు సిల్ట్ అనేది తీగిపోవటం వలన, వాటిని క్లీన్ చేయకపోవటం వల్ల అది అస్తవ్యస్తమైన మాట వాస్తవం. దాన్ని ఈ రోజున ప్రత్యేకమైన ప్రణాళికతో వెహికల్స్ తీసుకొచ్చి ఆ యొక్క సిల్టు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో ఉన్న అన్ని కూడా క్లీన్ చేస్తూ ఉన్నారు. డివిజన్లోని కోనేరు వారి వీధిలో 20 లక్షల రూపాయలు దాని అండర్ గ్రౌండ్ డ్రైనేజీ శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అట్లాగే జేడీ నగరు 3వ క్రాస్ రోడ్లో ఉన్నటువంటి సీసీ రోడ్డు, దీన్ని కూడా 20 లక్షల రూపాయలుతో మన గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఈ 6 నెలల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 13వ డివిజన్లోనే సుమారుగా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి శాసనసభ్యులు మరి ఈ డివిజన్లో ప్రత్యేకంగా సీసీ రోడ్లు కానివ్వండి, వాటర్ లైన్ కానివ్వండి, డ్రైనేజ్ కానివ్వండి, ఇవన్నీ కూడా 2 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చేయడం జరిగింది. నేను కార్పొరేటర్గా 2021లో గెలిచిన తర్వాత ఈ 13వ డివిజన్లో పనులు చేయాలంటే డబ్బులు లేవనేవాళ్ళు. మున్సిపాలిటీలో మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా సహకారం లేకపోవడం వల్ల మనం ఈ డివిజన్ని కొంతమేర అభివృద్ధి చేయలేకపోయిన మాట వాస్తవం. తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్న రిటైర్డ్ ఐఏఎస్ ఏబీ వెంకటేశ్వర కుల అహంకారంతో ప్రవర్తిస్తే గనక మిగతా కులాలు తిరగబడతాయని వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం హితో పలికారు. గత ప్రభుత్వాన్ని ఉద్దేశించి, వైఎస్ జగన్ ఉద్దేశించి ఏబీ వెంకటేశ్వర చేసిన వ్యాఖ్యలు కుల జాడ్యానికి నిదర్శనమని అన్నారు. ఆయన అహంకారంతో తల తిక్కగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. కులాహంకారంతో ప్రవర్తిస్తే మిగతా కులాలు తిరగబడతాయని ఏబీ వెంకటేశ్వర తెలుసుకోవాలని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశీల రఘురాం ఏబీ వెంకటేశ్వర తప్పు చేసి ఏసీబీ కేసు ఎదుర్కొన్నాడు అని, దానికి కమ్మకులం మొత్తాన్ని ఆపాదించడం ఏంటి అంటూ ప్రశ్నించారు. ఏబీ వెంకటేశ్వర భాష అభ్యంతకరంగా ఉందని, కమ్మ అధికారులు అందరూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో కీలక పోస్టింగ్లు చేపట్టారని, వైఎస్ జగన్ను ఏనాడు కులం కోసం పని చేయలేదు, 2 కులాలకు అతీతంగా పాలన చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు, లోకేష్లు ఎందుకు ఏబీ వెంకటేశ్వరపై చర్యలు తీసుకోలేదు? కమ్మకులం ఓట్లేస్తేనే టీడీపీ గెలిచిందా అని ప్రశ్నించారు. ఏబీవీ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ స్పందించలేకుంటే పవన్ కూడా కమ్మ కులానికి మద్దతిస్తున్నట్లుగా ప్రజలు భావిస్తారని తలశీల రఘురాం అన్నారు. కలిసి వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని చెప్తున్నాడు. ఒక కులం తలుచుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడం, గెలవటం రాష్ట్రంలో సాధ్యమయ్యే పరిస్థితి ఉందా? మిగతా కులాలు కూడా ఆలోచన చేయాలి. నిజంగా ఒక కులం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయి చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాడా, మిగతా కులాల ప్రమేయం లేదా అనేది కూడా ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే 40% ఓటింగ్ ఉండి 3 ప్రత్యక్షంగా 3 పార్టీలు, పరోక్షంగా 3 పార్టీలు కలిసి 6 పార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పనిచేస్తే 40% ఓట్లు సాధించిన
జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం నిజంగా దురదృష్టకరం. మీరు ఎంత చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కులం ఆపాదించలేరు. ఆయన ఎన్నోసార్లు చెప్పారు, నాకు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదని చెప్పి. ఆయన ఖచ్చితంగా రాష్ట్రాభివృద్ధి కోసం కులం, మతం, ప్రాంతాలకు అతీతంగా పనిచేశారు కాబట్టి ఈరోజు 40% ఓట్లు సాధించగలిగారు. దురదృష్టకరంగా కృష్ణా జిల్లాలో ఇటువంటి వ్యక్తి పుట్టడం చాలా అవమానకరంగా భావిస్తున్నాం. ఎందుకంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఆయన సుందరరామిరెడ్డి అయితే సుందరయ్య అని పేరు మార్చుకున్నారు. కాకా వెంకటరత్నం ఇలా ఎంతో మహానుభావులు పుట్టిన గడ్డ మీద ఇటువంటి వ్యక్తులు పుట్టడం అనేది దురదృష్టకరం కూడా అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు, మీరు గతంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక కులాన్ని వర్గశత్రువుగా చూడొద్దని చెప్పారు. కానీ ఈరోజు దీని మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. అంటే మీరు ఈ కులవాదాన్ని సమర్థిస్తున్నారా, లేక దీని మీద మీరు మాట్లాడతారా అనేది కూడా స్పష్టం చేయాలి. లేని పక్షంలో మీరు కూడా దీన్ని సమర్థిస్తున్నారు అని మిగతా కులాలు భావించాల్సి వస్తుంది. దీనికి సోషల్ మీడియాలో కూడా చిన్న వాటికి కేసులు పెట్టిన ప్రభుత్వం దీని మీద ఏం యాక్షన్ తీసుకుంటుందో చంద్రబాబు, లోకేష్ కూడా ఖచ్చితంగా దీని మీద స్పందించాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి బహిరంగంగా ఏబి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన సమర్థించే వాళ్ళు కూడా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏబి వెంకటేశ్వరరావు ఏం మాట్లాడినా అతను ప్రభుత్వానికి, చంద్రబాబుకి అధికార ప్రతినిధి. ఆ విషయాన్ని కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. రాష్ట్రంలో అతని వ్యక్తిగత అభిప్రాయం కాదు, ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అభిప్రాయంగానే. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం ని ముస్తాబు చేస్తున్నారు. ఒక పక్క అందంగా తీర్చిదిద్దుతున్నారు. ఎంతో అట్టహాసంగా వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు సైతం చేస్తున్నారు. స్టేడియం ప్రాంగణం భారీ త్రివర్ణ పతాకంతో ఆహుతులను ఆకట్టుకునే విధంగా ఏర్పాటు చేశారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ వేడుకలను కూటమి ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఈ వేడుకలలో భాగంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ మువ్వెన్నెల జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. అలాగే త్రివిధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించనున్నారు. కాగా ఈ వేడుకల్లో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు, ఎమ్మెల్యేలు, పలువురు అధికారులు హాజరవుతారు. జనవరి 26వ తేదీన జరిగే గణతంత్ర కవాతును వీక్షించడానికి ప్రత్యక్ష గ్యాలరీ ఏర్పాటు చేస్తున్నారు. రిపబ్లిక్ డే పెరేడ్కు సంబంధించిన ప్రత్యక్ష ప్రసారం జనవరి 26న ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుంది. 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఒక ప్రత్యేకతను సాటుకునే విధంగా అధికారులు స్టేడియాన్ని ముస్తాబు చేస్తున్నారు. గత వారం రోజుల నుండి కార్మికులు స్టేడియం అద్భుతమైన కలర్స్తో తీర్చిదిద్దుతున్నారు. మరో 2 రోజుల్లో స్టేడియం పనులు పూర్తి కావస్తున్నాయి. అక్కినేని నాగేశ్వరరావు నటన జీవితం ఎంత ప్రముఖమైనదో ఆయన వ్యక్తిత్వం కూడా అంత విశిష్టమైంది అని బ్రహ్మదేశం వసంత కుమార్ అన్నారు. ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉందన్నారు. సాంఘిక చిత్రాలలో మరుపురాని కథానాయకుడు అంటూ కొనియాడారు. ఈ సందర్భంగా ఏఎన్ఆర్ సినీ రంగానికి చేసిన సేవలను సైతం గుర్తు చేసుకున్నారు. డాక్టర్ బ్రహ్మదేశం సోషల్ సర్వీసెస్ సొసైటీ, ఎక్స్రే సాంస్కృతిక సాహిత్య సేవా సంస్థల ఆధ్వర్యంలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఏఎన్ఆర్ విగ్రహానికి కొల్లూరి బ్రహ్మదేశం వసంత కుమార్, దేవికారాణి ఇతర ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొల్లూరి మాట్లాడుతూ 4వ తరగతి మాత్రమే చదివిన నటనే శ్వాసగా జీవించి గొప్ప వ్యక్తి నటన సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు అని కొనియాడారు. తొలుత పౌరాణిక, చారిత్రక చిత్రాల్లో నటించిన ఏఎన్ఆర్ ఆ తర్వాత సాంఘిక చిత్రాలకు వన్నె తీసుకొచ్చారని అన్నారు. నాటకాలు వేసే రోజులో ఘంటసాల బలరామయ్య ఎన్టీఆర్లోని నటుడిని గుర్తించి సినిమాలోకి రావాలని ప్రోత్సహించాడని చెప్పుకొచ్చారు. ఎన్నో కష్టాలు పడి తెలుగు సినీ జగత్తులో రాజులా వెలుగొందారని పేర్కొన్నారు. మొదటిసారి శ్రీలంక పర్యటనకు వెళ్లినప్పుడు ఇంగ్లీష్ భాష రాక అక్కినేని ఎంతో ఇబ్బంది పడ్డారు. ఆపై పట్టుదలతో నేర్చుకుని అనర్గళంగా ఇంగ్లీష్లో ఉపన్యాసాలు ఇవ్వగలిగే స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. అనంతరం విగ్రహ రూపశిల్పి దేవికారాణి మాట్లాడుతూ ఏఎన్ఆర్ విగ్రహానికి తాను రూపం ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు.
ఆయనతో కొన్ని సభల్లో పాల్గొని దగ్గరుండి చూశానని, ఆ రూపాన్ని విగ్రహంలో పొందుపరచడం ఎంతో గర్వకారణమని అన్నారు. అనంతరం బ్రహ్మదేశం వసంతకుమార్ మాట్లాడుతూ కార్పొరేటర్ ఉమ్మడి చంటు సహకారంతో ఏఎన్ఆర్ విగ్రహాన్ని తుమ్మలపల్లిలో ఏర్పాటు చేయగలిగామని అన్నారు. ఎంతో మంది సహకరించి విగ్రహ ఏర్పాటుకు సహకరించారని ఎమ్మెల్యే బొండ ఉమామహేశ్వరరావు గత నెల విగ్రహాన్ని ఆవిష్కరించామని చెప్పారు. ఆయన ఒక గొప్ప కళాకణంగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తిగా, సినీ నటుడిగా ఆయనకు ఒక ప్రత్యేకత ఉందన్న విషయం మనకు తెలుసు. మరి ఆయన పెద్దంత చదువుకోకపోయినా మరి గుడివాడలో ఆయన పేరు మీద ఒక కాలేజీ నిర్మాణానికి కూడా సహాయ సహకారాలు అందించడం జరిగింది. మరి ఆయన పాత్రలు ఎంత గొప్పగా, ఎందుకంటే సాంఘిక చిత్రాల్లో నటించే వాళ్ళు కొన్ని జానపద చిత్రాలు నటించలేరు. ఈయన కారు వాడుతుంటారు. ఈయన మరి సాంఘిక చిత్రాల్లో కానీ లేకపోతే మరి జానపద చిత్రాల్లో కానీ చారిత్రక పాత్రలు కానీ పోషించినటువంటి ఘనత ఒక్క అక్కినేని నాగేశ్వరరావు గారికి దక్కుతుంది. ఇంకా ఆయన గురించి మనం మాట్లాడుకోవాలంటే మరి 1964 అనుకుంటా, 64లో ఆయన మన అమెరికా ప్రభుత్వం ఆయన్ని విదేశ పర్యటన నిమిత్తం ప్రభుత్వ పరంగా ఆహ్వానించడం జరిగింది అక్కినేని నాగేశ్వరరావుని. ఫ్రమ్ తాడేపల్లిగూడెం. ఈరోజు తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నట కళారత్న, నటభూషణ్ అండ్ అక్కినేని నాగేశ్వరరావు గారి విగ్రహం తయారు చేయడానికి కొల్లూరు సేవా సంస్థ, ప్రదేశం సేవా సంస్థ వారందరూ కూడా నాకు ఫోన్ చేసి విగ్రహం తయారు చేయాలమ్మా అంటే తప్పకుండా తయారు చేస్తాను అని చెప్పడం జరిగింది. విజయవాడలో నేను చేసిన విగ్రహాలు చాలా ఉన్నాయి. ఆయన గురించి మరి కొల్లూరు గారు చాలా విషయాలు చెప్పడం జరిగింది, చాలా వాస్తవాలు. అయితే వారికి నాకు ఉన్న సంబంధం ఏంటంటే, వాస్తవంగా చెప్పుకోవాలంటే చాలా మంచి ఉన్నతమైన భావాలు కలిగిన మహోన్నతమైన నటనా కళాకారుడు ఆయన. ఎందుచేతనంటే ఆయన ఒకటే ఒక మాట అన్నారు, కేబీ తిలక్ గారి ద్వారా నాకు నాగేశ్వరరావు గారు పరిచయం. అంటే నేను ఫిల్మ్ నగర్లో చాలా విగ్రహాలు, రామానాయుడు గారు చాలా విగ్రహాలు చేసున్నాను. ఆ రకంగా కేబీ తిలక్ గారు నన్ను వారింటికి తీసుకెళ్ళడం, అంటే ఆయన చనిపోయే ముందుకి ఒక 10 years బ్యాక్, నేను 10 years ముందు నేను వారిని కలవటం జరిగింది. అప్పట్లో వారిని ఆ రకంగా నాకు వారి పరిచయం. సోషల్ సర్వీస్ అధ్యక్షుడిగా మాట్లాడుతున్నాను. నా పేరు బి వసంత్ కుమార్. గత 3.5 సంవత్సరాలుగా తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్కినేని గారి విగ్రహం ప్రతిష్ఠించాలని ప్రయత్నం చేశాము. దానికి ముఖ్య ఆద్యులు 52వ డివిజన్ చంటి గారు. ఆయన కృతజ్ఞత నేను జీవితాంతం ఎప్పుడు మర్చిపోలేను. ముందు ఆయన కృతజ్ఞతలు తెలియజేయాల్సిన అవసరం ఉంది. తర్వాత కొల్లూరు గారు, దేవికా రాణి గారు నాకు ఈ విగ్రహ ప్రతిష్టకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చారు. వాళ్ళకు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా విజయవాడ నగరంలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అక్కినేని గారి విగ్రహం లేదు అంటే అది ఒక అవమానకరంగా భావించి నేను ప్రెస్టేజ్గా తీసుకొని ఇక్కడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహం ఏర్పాటుకి చంటి గారి మరొకసారి చెప్తున్నా, చంటి గారి వలన వాళ్ళ సహకారం వల్ల తుమ్మలపల్లి కళాక్షేత్రంలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. డిసెంబర్ 24వ తారీఖు ఇనాగ్రేషన్ కూడా ప్రముఖ ఎమ్మెల్యే గారు వాళ్ళ చేతుల మీదుగా జరిగింది. నాయకులు నిత్యం ప్రజలు ఉంటూ ప్రజల సమస్యలు తెలుసుకోవాలని పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి పేర్కొన్నారు. తనతో ఎక్కువ పని చేయించుకునే విధంగా కష్టపడాలని సూచించారు. నియోజకవర్గం అభివృద్ధి అజెండాగా సమిష్టిగా కష్టపడాలని ఎమ్మెల్యే దిశానిర్దేశం చేశారు. 54వ డివిజన్ ఎండి ఆలిపురం స్కూల్ వద్ద సిసి రోడ్డు మరమ్మతుల పనులకు ఎమ్మెల్యే సుజనా చౌదరి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 3 నెలల్లో సిసి రోడ్ల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని అన్నారు. నియోజకవర్గంలో ఏ రోడ్డు సరిగా లేకపోయినా తన దృష్టికి తీసుకురావాలని నాయకులకు సూచించారు. ప్రతి నాయకుడు కూడా ప్రజాసేవలో ముందుండాలని సూచించారు. తనతో ఎక్కువ పని చేయించుకునేలా నాయకులు ముందుండాలని అన్నారు. అనంతరం కార్పొరేటర్ అర్షద్ మాట్లాడుతూ పెండింగ్ లో ఉన్న రోడ్స్ ను ఎమ్మెల్యే సుజనా చౌదరి పని చేస్తున్నారని పేర్కొన్నారు. తాను కార్పొరేటర్గా ఉన్నంత వరకు ప్రజలకు తోడుగా ఉంటారని చెప్పారు. డివిజన్లో ఏ సమస్య ఉన్నా తన కార్యాలయానికి రావచ్చని తెలిపారు. ఈరోజు 54వ డివిజన్లో సీసీ రోడ్డు వేయడానికి శంకుస్థాపన చేశాం. 3 నెలల్లో ఆ రోడ్డు కంప్లీట్ చేసేసే దిశగా ఇక్కడ లోకల్ నాయకులందరినీ కూడా చెప్తా ఉన్నాను. జాగ్రత్తగా ప్రతి రోడ్డుకి డిమాండ్ పట్టండి. ఫలానప్పుడు మీరున్నప్పుడు మేము పెడతామని అది అట్లా వద్దు. మీరు ఎప్పుడు రెడీ అంటే అప్పుడు నేను రెడీ అని నేను చెప్పాను.
లోకల్గా ఉన్న ప్రతి ఒక్క చిన్న చితుకు ప్రతి నాయకుడు కూడా ప్రజాసేవలో నిమగ్నమై పనిచేయాలి. ఎమ్మెల్యేగా నాతో ఎవరు ఎక్కువ పని చేయించుకుంటే అది నాకు సంతోషం. అందరూ కూడా వచ్చి నాతో పని చేయించుకోమని మరొకసారి చెప్తున్నాను. రైట్. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు సుజనా చౌదరి గారు మనకి ఏవైతే పెండింగ్ రోడ్స్ ఉన్నాయో మళ్ళీ అదే దాంట్లో మనం వర్కాలిక్గా మనం వర్క్ చేయించుకోవాలా. ఈ రోడ్స్ కూడా శంకుస్థాపన ఇవాళ చేసి ఒక 1 monthలో మనం క్లియర్ చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మన ఏఈ గారికి అలాగే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళందరితో కూడా మేమంతా డీల్ చేసి ఉన్న పెండింగ్ వర్క్స్ అన్నీ కూడా ఏదున్నా సరే నాకు టైం ఉన్నంత వరకు, నేను ఈ కార్పొరేషన్లో ఉన్నంత వరకు నేను ఒకటే మాట మీద ఉన్నా ఎప్పటి నుంచి కూడా, వర్కాలిక్ అంటే ప్రజలకి మేము తోడుగా ఉంటాం. ఎప్పటికైనా సరే ఏ ఇష్యూ ఉన్నా నా ఆఫీస్ ఎప్పటికీ 24/7 ఓపెన్ ఉంటుంది. నా దగ్గర రావచ్చు. అలాగే ఏ సమస్యలు ఉన్నా సరే, కొన్ని చిన్న సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, సెటరేట్ చేస్తామని చెప్పేసి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. గత 30 సంవత్సరాల్లో నిరుద్యోగం, పేదరికం, ఆర్థిక అసమానతలు, కొనుగోలు శక్తి తగ్గడం తదితర అంశాలు చాలా ప్రమాదకరంగా ఉన్నాయని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని సవరించి మరోసారి రాకుండా చూడవలసిన బాధ్యత తీసుకోవాల్సిన అధికారులు, పార్టీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రత్యామ్నాయ విధానాలపై చర్చా కార్యక్రమం బాలోత్సవ భవన్లో జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వడ్డే శోభనాధీశ్వరరావు మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా నిరుద్యోగం, పేదరికం, కొనుగోలు శక్తి తగ్గడం తదితర అంశాలు చోటు చేసుకున్నాయని అన్నారు. ఈ కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి విషయంలో కొంతమేర వెనుకబడి ఉందన్నారు. మూలాలపై సమగ్ర సర్వే చేసి వాటిని పరిష్కరించవలసిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉందన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు మాట్లాడుతూ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను అధికార పార్టీలు సక్రమంగా ఆచరించడం లేదన్నారు. లోపాలను సరిదిద్దవలసిన ప్రభుత్వాలు ప్రస్తుతం నిర్లక్ష్య వైఖరిగా కారణంగానే అభివృద్ధికి ఆమడ దూరంలో రాష్ట్రం ఉందన్నారు. ఎమ్మెల్సీ లక్ష్మణరావు మాట్లాడుతూ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఆలోచన అధికార పార్టీకి రాకపోవడం ఎంతవరకు న్యాయమన్నారు. ఓట్లు వేసిన ప్రజలకు సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటి ఫలాలను ప్రజలకు అందించవలసిన బాధ్యత అధికార పార్టీలపై ఉందన్నారు. ప్రజాస్వామ్యం వ్యవస్థలో ప్రస్తుతం ప్రజల వద్ద కొనుగోలు శక్తి తగ్గింది అన్నారు. పలు అంశాలపై విచ్చేసిన వక్తలు వారి వారి అభిప్రాయాలు సభాముఖంగా వ్యక్తం చేశారు. ఈరోజు మన విజయవాడలో రాష్ట్ర సమగ్ర అభివృద్ధి ప్రత్యామ్నాయ మార్గాలు అనేటటువంటి అత్యంత కీలకమైన అంశం పైన మార్క్సిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో బాలోత్సవ భవన్లో ఈ సమావేశం ఏర్పాటు చేసినందుకు ముందుగా నేను మన బాబురావు గారిని అట్లాగే సిపిఐ పెద్దల్ని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే దిస్ ఈజ్ ఎ రైట్ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్ ఎట్ ఎ రైట్ టైం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. అభివృద్ధి అనేది ఒక నిరంతర ప్రక్రియ. అట్లాగే ప్రజాస్వామ్యం ఫర్ ద పీపుల్, బై ది పీపుల్ అండ్ ఆఫ్ ద పీపుల్. ఆ కోణంలో చూసినప్పుడు పరిపాలించే అధికారం, ప్రణాళికలు రూపొందించే అవకాశం, అమలు చేసే అధికారం ఎవరు ఎన్నుకోబడితే ఆ ప్రభుత్వానికి ఉంటుంది. అదే సమయంలో అందుకు ప్రధాన కారకులు ఎవరు? అధికారం ఇస్తూ ఉన్న ప్రజలు. పోయిన నెలలో మన పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలోనే విజన్ 2047 విడుదలైన 3-4 రోజుల్లో దాని మీద ఒక క్రిటిక్, అప్పుడు కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టారు. 2047 మీదే పెట్టారు. ఆ రోజు చెప్పాం ప్రత్యామ్నాయ విధానాల మీద ప్రత్యేకంగా మరొక సదస్సు జరుపుతామని చెప్పాము. ఈ రోజు మనం ఈ ప్రత్యామ్నాయం మీద సదస్సు జరుపుకుంటున్నటువంటి సందర్భంలోనే మరొక వైపు దావోస్లో ప్రపంచ పెట్టుబడిదారులందరూ కూడా సమావేశమై ఒక విహారయాత్ర, పెట్టుబడిదారు ప్రతి సంవత్సరం ఈ జనవరి, ఫిబ్రవరి మాసాల్లో వాళ్ళు విహారయాత్ర చేస్తారు. ఆ విహారయాత్ర సందర్భంలో ప్రపంచ పెట్టుబడిదారులు, సెలబ్రిటీలు అందరూ అక్కడికి, రాజకీయ నాయకులు, ఆర్థికవేత్తలు అందరూ అక్కడ చేరుతారు. ఈ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, అలాగే విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇద్దరు దానికి హాజరయ్యారు. నిన్న ఈ రోజు మీరు పత్రికల్లో కూడా చూస్తుంటారు. చాలా మందితో ఒప్పందాలు, లక్షల కోట్ల ఒప్పందాలు ఈ భారతదేశంలో దొరికేటువంటి పెట్టుబడిదారులతోనే దావోస్లో ఒప్పందాలు చేసుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
విజయవాడలో ఉన్న ఫ్రెండ్లీ పోలీసింగ్ సేవలు రాష్ట్రం మొత్తం ఉండాలన్న విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్. ఈగల్ వెహికల్స్ ను ప్రారంభించిన ఎంపీ. చట్టానికి వ్యతిరేకంగా ఎవరు తప్పు చేసినా ఎంతటి వారైనా పోలీసు వ్యవస్థ నుండి తప్పించుకోలేరన్న రాష్ట్ర హోం విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగల్పూడి అనిత. అఖిల భారత విక్టరీ వెంకటేష్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విజయోత్సవ వేడుకలు. విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్న సినిమా రికార్డ్ బ్రేక్స్ చేసిందని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.